సర్వశక్తిమంతుడు సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు సర్వాధికారి పరలోకపు తండ్రి, నీకు వేలాది నమస్కారములు, మంగళహారతులు, ప్రణతులు. నాయన, మాకు జరిగిన అద్భుతాలకు, మా కుటుంబంలో జరిగిన మేలులకు సాక్షిగా నీ సన్నిధానంలో నిలబెట్టుకున్నందుకు నీకు వేలాది నమస్కారములు, మంగళహారతులు, ప్రణతులు, కృతజ్ఞతలు. 17, 18, 19 హైదరాబాద్లో మంచి వర్షాలు, అసలు వెళ్ళటానికి లేదు, బయటికి రావటానికి లేదు, రావద్దంటున్నారు. 22 మా అబ్బాయిది గృహప్రవేశం. 19 మా అయ్యంకడ గారు కాపువారం నుంచి బయలుదేరితే ఒక 60 కిలోమీటర్ల యువతల ఆ బస్సులు దింపేసి ఇంక వెళ్ళటానికి ఖాళీ లేదు, వెళ్ళిపోమంటే ఆయన 12ంటికి వెళ్ళాడు. మా అబ్బాయిని ఫోన్ చేసి, డాడీ ఏంటిది చాలా ఘోరంగా ఉంది ఇక్కడ అంటే, ఏమీ పర్వాలేదు, దేవుడు మనకు మేలు చేస్తాడు అని చెప్పి మేము 20వ తారీఖున బయలుదేరాం. కానాపల్లిలో మరియమ్మ గారు మీరు ఎంతో మేలు చేశారు, నా ఫంక్షన్లన్నీ కూడా మేలు చేశారు కాబట్టి దేవుడు నా కోసం కాదు మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవన్నారు. ప్రభువా, మీరు మా బిడ్డల కోసం మేము ఏడవాలి కాబట్టి మరియమ్మ గారు ప్రార్థనా సహాయం మాకు కావాలి కాబట్టి మేము 20వ తారీఖుని బయలుదేరుతున్నాం, 21ని దిగుతున్నాం. వచ్చే వరకు కూడా వర్షం పడకూడదు అని చెప్పి దేవుడికి చెప్పి వెళ్ళాం. 21 ట్రైన్లో 7 గంటలకి ఇంకా ట్రైను వెళ్తుంది. మా మిస్సెస్కి మెద్ద నవ్వు వచ్చి, ఏమన్నా ఎండ కాసేస్తుంది, పర్వాలేదు అంది. అదే ఎండ మళ్ళీ ఈరోజు మీ సాక్ష్యం చెప్పే వరకు కూడా కాస్తూనే ఉంది. సక్సెస్ అయ్యిందండి మా గృహప్రవేశం. ఏది ఎక్కడన్నా చిన్న జల్లుడు పడ్డా కానీ అందరూ కూడా ఆశ్చర్యపోయారు. మనకంట మేము చాలా కంగారు పడిపోయాం, రాలేమో అనుకున్నాం. అంటే అక్కడి నుంచి 50 కిలోమీటర్ల భోజనాలు రావాలి, మనకమలే కాదు. చాలా సంతోషంగా జరిగింది. రాత్రి ట్రైన్లో నిన్న పొద్దున వేరే రూమ్లో మా మిస్సెస్, నేను ఏమ్మా ఏంటంటే ఆవిడకి ఎంతో సంతోషం వచ్చి కన్నీరు పెట్టేసి, దేవుడు ఎంతో ఉపకారం చేశాడంటే ఈ నైట్కి వెళ్ళిపోవాలి మనం. రాత్రి ట్రైన్లో ఫాదర్ గారు పర్మిషన్ తీసిన సాక్ష్యం చెప్తున్నాను. దేవుడికి ఇష్టమైనది ఏదైనా ఉంటే అది జరుగుతుంది మన సన్నిధానంలో. మరి జపమాల్లో కూడా మన శనివారం మాతలు పెట్టారు. వాళ్ళ కుటుంబాలు కూడా దేవుడు చాలా ఆయురారోగ్యాలు కలవాలని, మీతో పాటు ఈ సాక్ష్యం మన సన్నిధానంలో కొంచెం పంచుకోవాలని ఆశతో ఈ సాక్ష్యం చెప్తున్నాను.